భోగదండాన్ని ఒక చిలకని నీకు ఇస్తాను, ఇవి పట్టుకుని బయలుదేరు. నువ్వు నడిచి వెడుతుండగా ఎక్కడికి వెళ్ళిన తరువాత ఇవన్నీ అకస్మాత్తుగా చెట్లయిపోతాయో అక్కడ నీకు నీ భర్త లభిస్తాడని గుర్తు. అక్కడ తపస్సు చేయమని చెప్పారు. చెబితే అమ్మవారు బయలుదేరి వెడుతుండగా కాంచీ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ చెట్లయిపోయాయి. చెట్లయిపోతే అమ్మవారు గుర్తించింది, ఇక్కడే నాకు నా భర్త లభిస్తారు అని. అక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఆవిడ ఇసకని దగ్గరికి తీసి సైకతలింగాన్ని చేసింది. ఆ సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి రోజు అభిషేకం చేసి ఆరాధన చేసేది. ఈశ్వరుడు ఎప్పుడూ పరీక్షిస్తుంటాడు ఆవిడ వైభవాన్ని ప్రకటింప చేయడానికి. ఆవిడ్ని పరీక్షించడం ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ పక్కన ఉండేటటువంటి వైఘై గంగానది పొంగి ఆ నీటి ప్రవాహం ఈ సైకతలింగం మీదకి వస్తుంది. సైకతలింగానికి తగిలింది. ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారికల్లో ఒక ఆమె కాళి, ఆ కాళిని ప్రార్థన చేసింది.